మనకి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎస్ఎల్పిఆర్బి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే ఏప్రిల్ 24, 2025 తేదీన. అయితే మనకి కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన నోట్ అనేది ఇది రిలీజ్ చేశారు. 2023లో మనకి జరిగిన 6010 కానిస్టేబుల్ పోస్టుల వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు టోటల్గా 4,59,182 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. ఇందులో ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంతమంది అంటే 95,208 మంది ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ ఫిజికల్ మనకి ప్రిలిమ్స్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే మనకి December 30, 2024 నుంచి మనకి 2025 February 1 తేదీ వరకు కూడా వాళ్ళకి పిఎంటి అలాగే పిఈటి టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్స్లో క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంతమంది అయితే 38,910 పర్సన్స్ మనకి స్టూడెంట్స్ అనేవారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే వీళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే మనకి June 1, 2025న వీళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఓన్లీ ఒక పేపర్ మాత్రం ఉంటుంది. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు కూడాను మనకి 3 hours అనేది ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క హాల్ టికెట్స్ అనేది మరి కొద్ది రోజుల్లోనే మనకి ఏపీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.